ఐ మీన్ అక్కడ వెళ్ళినప్పుడు ఈ వాళ్ళు అంత సింపుల్ అయిపోతారు. వీ థింక్ ఓకే దిల్ కమ్ విత్ ఒక టాంట్రమ్, దిల్ కమ్ విత్ బ్యాగేజ్ అని, బట్ నో, అంత సింపుల్, అంత ఒక డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్. ఇదంతా చాలా ఉంది నేర్చుకోవడం. ఇప్పుడు చేరలేదంటే ఈ విల్ సిట్ ఆఫ్ ఆన్ ఫ్లోర్. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ హావ్ సీన్ హిమ్ లైక్ దట్. నాకు అయ్యో ఐ విల్ బి సిట్టింగ్ ఆన్ చైర్, దానికి సార్తో నేను వెళ్ళి కింద కూర్చుంటాను. బికాస్ సడన్ చైర్ లేదంటే టైం అయిందంటే చైర్ తీసుకుని రావడం స్పాట్లో. ఈ విల్ సిట్ ఆఫ్ లైక్ ఒక ఫ్లోర్ ఉంటో లేకపోతే ఒక స్టేర్స్ ఉంటే దాని మీద కూర్చుంటారు. సో ఐ ఆల్సో లైక్ గో అండ్ సిట్ ఆఫ్ బికాస్ అంత వెరీ డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్. సో అంటే ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్లు అంటే ఒక గ్లామర్ పరంగానే చూసారు, లవ్ ట్రాక్ లాగే ఉండదు. కానీ ఇప్పుడు మారుతుంది. ఫేస్ ఎలా అనిపిస్తుంది? ముందు ఉంది కదా సార్ లవ్ ట్రాక్. లవ్ ట్రాక్ అది ఐ ఫీల్ అప్పుడు ఉండింది. యాక్చువల్లీ యాక్షన్ వాజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు చాలా యాక్షన్ మూవీసే జరుగుతున్నాయి. హీరోయిన్స్కి అంత ఇప్పుడు స్కోప్ లేదనుకుంటున్నాను. మీకే డిఫరెన్స్ ఉంది కదా దాన్ బిఫోర్. అప్పుడు ఒక లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటారు, పాటలు ఉంటాయి. ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది, మీకే తెలిసింది కదా. ఇప్పుడు హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉందంటే ఎయిదర్ ఇట్ విల్ బి ఎ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అలా ఉంటుంది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఫ్యూ writers, few directors are doing it even now. So Priyanka, comparing both the Captain Miller and the OG, which film had the most raw and intense action sequences? నేను యాక్షన్ వీళ్ళు చేసి నేను చూడలేదు. ఐ హావ్ నాట్ సీన్. You heard something? I'm seeing the visuals, but it's crazy. Obviously Captain Miller నేను అక్కడ ఉన్నాను కదా స్పాట్లో, ఐ సీన్ ఇట్. సో యా, అది వేరే యాక్షన్స్. ఇప్పటివరకు 4 సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? మీకేది నచ్చింది చెప్పండి. అన్నీ సువి ఫస్ట్, దాని తర్వాత నా సాంగ్ కదా. ఒకటే ఉన్నారా మీరు? ఇంకో సాంగ్ ఏదైనా చేశారు? లేదు, అది ఒక్కటి సాంగ్. బికాస్ వేరే అంతా ఫుల్ ఫైట్ సాంగ్స్, యాక్షన్. నో అండి, నాట్ మచ్ అండి. బికాజ్ నేను హ్యాండిల్ చేయను, నాకు ఒక టీం ఉన్నారు, వాళ్ళే చేసుకుంటారు. నో అండి, నేను ఐ విల్ ట్రై అండ్ బి యాజ్ అవే యాజ్ పాసిబుల్. బికాస్ నాకు I don't know. I feel like it'll take a lot of your time and it is just what to say, unnecessary anukunta. So you want to get away from the unnecessary negativity? Not like that. Nenu mundu nunchi I am quite away from social media because it's not necessary for me. All social media is for me is just to focus on, just put out my work and sometimes my pictures, that's all. My personality. I don't want anything else. అదంతా అండి పేడ్ అండి, అదంతా మీకే తెలుసు. డబ్బులు ఇస్తే ఇప్పుడు అన్నీ చేస్తారు. కొంతమందికి నేను నచ్చినంటే దే విల్ పే యూ అండ్ దే ఓవర్ ఇస్ రైట్ బిహైండ్ దే జస్ట్ రైట్. అదంతా పేడ్ అండి. ఇది డోంట్ లైక్ it's not true. ఎవరు తీసుకుంటారో వాళ్ళకి తెలుసు. So you see all those things like what's happening అంటే మీరు చూస్తాం. లేదు, నేను వింటాను. ఐ మీన్ ఐ డోంట్ కేర్ సీరియస్లీ బికాస్ ఆల్ దట్ విల్ మేక్ యూ ఈవెన్ స్ట్రాంగర్ కదా. Okay, so that doesn't affect you at all. Most of the stars creating the duplicate account and following the social media. Do you do that? I have my own account. Why I have to create fake account? Before this is OG is the most anticipated Indian film. Yeah. Everyone is talking about the content, promotional content, Yeah. or anything that comes from the OG update. Yeah. So have you know about the anticipation in the audience, like how excited for the people? అదే అండి, ఇప్పుడు ఎగ్జైటింగ్ కూడా ఉంది, బట్ ఆల్సో వై సో మచ్ హైప్ అలా ఉంది. ఐ నో పవన్ సార్ లో ఇది చాలా హైప్ ఉంది అని నాకు తెలుసు, బట్
అయ్యో హైప్ చేసి మనకు టెన్షన్ పెరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇలా అయిపోయో ప్లీజ్ లీవ్ అస్ అలా ఉంది. That's the best league he had after 2020. Oh, nice. After Gabbar Singh. After Gabbar Singh. అవునా? Yeah. Nice. That's the best pairing he had. You like her pairing? Yeah. చాలా బాగుంది. Thank టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే బాగా హైలైట్ అయింది యువర్ ఐస్ అండ్ పొట్టు అదంతా నా ఇన్పుటే. నేనే నాకు అది చాలా ఇష్టం. చాలా బాగుంది. సో ఐ ఆల్వేస్ ట్రై అండ్ కీప్ దట్ ఇన్ మై ఫిల్మ్స్. 80s లుక్ కదా, సో లేదు నేను ఇప్పుడు కూడా ఐ విల్ యూస్ దట్ ఇన్ మెనీ ఫిల్మ్స్. మీరు డాక్టర్లో చూసారు కానీ సమ్ టైమ్స్ సరిపోదు. ఇది నా ఫేవరెట్ పొట్టు. కన్మణి క్యారెక్టర్ కి డబ్బింగ్ మీరే చెప్పారా డబ్బింగ్? ఇదా ఈ మూవీ లేదు, ఐ థింక్ వేరే వాళ్ళు ఐ థింక్ మాట్లాడతాను బట్ వాళ్ళకి వేరే ట్రై చేశారనుకుంటా. దే మైట్ హ్యావ్ లైక్డ్ ఇట్. ఓజీ మూవీ పర్సనల్గా యాక్టర్గా అండ్ మీరు పర్సనల్గా మార్చిన పరిణితాలు విద్యాబాలన్ రాజు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా పరిణిత వెరీ గ్రేట్ఫుల్. ప్రియాంక గారు ఓజీ మూవీ మిమ్మల్ని పర్సనల్గా తర్వాత పవర్ స్టార్ నెక్స్ట్ ఎవరు తెలీదు. సూపర్ స్టార్ తెలీదండి, నాకు తెలీదు. వస్తే బాగుంటే. సెకండ్ ఫిల్మ్ ఇన్ టీవీ. సో హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ టీవీ? హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. బికాస్ బ్యాక్ టు బ్యాక్ చేసినప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఫస్ట్ యాక్చువల్లీ ఓజీనే కమిట్ చేసింది, దాని తర్వాత నేను సరిపోదా అయింది. సో బికాస్ అప్పుడు ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశారు. బట్ ఐ రియలీ లైక్ రెస్పెక్ట్ దమ్ అలాట్. దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్. యా దానికంటే ముందు అన్నట్టు దాదాపు మీ కెరీర్ స్టార్టింగ్లో 22, 21 ఆ టైంలో స్టార్ట్ చేసి పెట్టింది. 19 ఆ టైంలో అంటే మీరు చాలా స్టార్టింగ్ చేసి ఉండదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఛాన్స్ అంటే లేదు. ఇది ఈ మూవీ వచ్చిందా? ఈ మూవీ వచ్చింది 2023లో. 2 years. కొన్ని సీన్స్ చూసారు మొత్తం సినిమా చూడకుండా కొన్ని సీన్స్ చూసారు. సో విజువల్స్ పరంగా మీకు ఎలా అనిపించింది? విజువల్స్ ఇప్పుడు మీరు గ్లిమ్స్ వచ్చింది కదా అక్కడక్కడ, అది మీకు ఎలా అనిపించింది? క్వాలిటీ వెరీ 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 ఇంట్రెస్టింగ్ విజువలైజేషన్ కదా, అలాగే ఉంది. ఇమ్రాన్ రష్మితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మధ్యలో స్పారో అని ఒక గోల్డెన్ స్పారో సాంగ్ చేశారు కదా, అట్లాంటి ఏమైనా మళ్ళీ చేసే అవకాశం ఉంది? తెలీదండి, అది వచ్చింది. ధనుష్ గారు డైరెక్ట్ చేశారు. సో ఒక్కరోజు కాల్ వచ్చింది అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. సరే ఓకే నేను చేశాను అంతే. 1 dayలో షూట్ చేస్తాను. అది వన్ డే. ఎక్స్పెక్ట్ చేశారు అది అంత రేంజ్గా ఉందా పాట అనేది? నో, చేసేటప్పుడు ఐ వాజ్ షూటింగ్ బ్యాక్ టు బ్యాక్. ఒక రోజు మాత్రం ఇది మాత్రం చేసి దెన్ ఐ వెంట్ బ్యాక్ టు అదర్ షూట్. సో ఇట్ వాజ్ నైస్. ఫ్యూచర్ వేరే ఉన్నాయి, వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ నౌ, బట్ వేరే వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఈ ఓజీ జర్నీ పర్సనల్గా మీలో తీసుకొచ్చిన చేంజెస్ అంటే యాక్టర్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు? చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ని చూసి అండ్ టీమ్ చూసి. మెయిన్లీ పవర్ స్టార్ చూసి చాలా 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 ఇన్స్పైర్ అయ్యి ఐ అక్యుములేటెడ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. స్పెషల్గా ఒక పాయింట్ చెప్పాలి, ఇన్స్పైర్ అయిన పాయింట్ అన్నీ చాలా ఉన్నాయి. ఐ కాంట్ సే వన్ బట్ అ లాట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ యూ హ్యావ్ సీన్ ద ఫిల్మ్. మీరు ఫిల్మ్ చూడలేదు కదా, బట్ ఫ్యాన్స్తో చూస్తారా 25th రోజు 24th? యా అంటే హైదరాబాద్లో ఏ స్క్రీన్ అది ఇంకా నాకు తెలియదు, టీవీ వాళ్ళే చెప్పాలి. ఐ హావెంట్ డిసైడెడ్ ఇంకా. సండే ఇస్ ది 4th పవన్ కళ్యాణ్ గారు. అవునా? లెట్ మీ గివ్ ఇట్ అ థాట్. చూస్తాను. తెలుగులో ఏమైనా కొత్తగా తెలుగు వింటున్నాను. నేను కొంచెం పిక్ చేసి స్లోగానే ఐ విల్ డూ. ఐ డోంట్ వాంట్ టు రష్ అండ్ డూ మెనీ థింగ్స్. సో ఓజీ రిలీజ్ తర్వాత చేద్దామని అలా ఏం లేదు, ఇప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో అది కూడా ఈజీ ఉందండి. Do you follow box office numbers? Doesn't have anything to do with me కదా.
ఇప్పుడు Because OG what started. will I do with that? No, అంటే I feel like see when you look back, when you go back in time కదా, మనం అప్పుడు సినిమా బాగుందా లేదా మాత్రమే ఎప్పుడు ఎవరు ఇది ఇంత కలెక్ట్ చేసింది ఎందుకు మనం ఇలా మారిపోయాం. ఐ డోంట్ నో, ఐ ఫీల్ సో బ్యాడ్. ఇప్పుడు ఒక మూవీ బాక్స్ ఆఫీస్ కొంతమంది ఫేక్ కలెక్షన్స్ అని చూపించి దే విల్ షో దట్ దిస్ మూవీ ఇస్ బికమ్, బట్ మూవీలో కంటెంట్ ఉండదు, క్వాలిటీ ఉండదు, ఏమేమో చూపిస్తారు, రైట్. But I don't know why we've become like this. I feel like we have to go back in time and respect the cinema and the craft. This movie ki marketing and business industry kaadu, idi oka entertainment industry, adi respect cheyali. I don't know why it is happening like this. I feel like oka went out cheyalani undi, but yeah, I don't know what to do. Because why నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ తెలియదండి, లేదండి, నేను లేదు. I want to, but I am not there. నేను ఎందుకు అడిగానంటే పలానా హీరోయిన్ 4,000 crores వర్క్ సినిమాలు చేసింది, ఆ ట్యాగ్ అనేది హీరోయిన్ కి అది మనమే కదా చేసింది, మనం మార్కెట్, అదొక మార్కెటింగ్ అండి, అది మీకు ఇట్స్ ఆల్ మార్కెటింగ్. ఐ డోంట్ నో వాట్ దే విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ క్రాఫ్ట్ని ఎంకరేజ్ చేసి క్రాఫ్ట్ని రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది. ఐ డోంట్ నో వై దే టాకింగ్ అబౌట్ మనీ అండ్ రూనింగ్ ద ఎసెన్స్ ఆఫ్ సినిమా. కెన్ ఐ ఆస్క్, అంటే మీకు ఓజీ కాదు కానీ బట్ ఫీమేల్ సెంట్రిక్ జనరల్ మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫీమేల్ సెంట్రిక్ ఇట్స్ అ గుడ్ థింగ్ కదా అండి. లైక్ ఇప్పుడు యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు సర్టెన్ మూవీస్లో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్తో లేకపోతే వేరే స్టోరీలో యు ఆర్ జస్ట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే యూ కాంట్ డూ మచ్. సో వేరే వాళ్ళు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ సెంట్రిక్ లేకపోతే ఒక సమ్వన్ హూ వాంట్స్ టు కాస్ట్ యూ అండ్ దే హవ్ రిటర్న్ స్టోరీ ఫర్ యూ అంటే ఇమాజిన్ హౌ మచ్ యూ కెన్ డూ ఇన్ దట్. You will explore a different version of you. They will take the best out of you. Ippudante they'll only focus mostly on the other aspects, and ikkada I think they will give that importance all on you and then take the best out of you. I feel it is nice. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I don't know. వస్తే గుడ్, వస్తే దాని తర్వాత మాట్లాడతాం.